తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపైన విపక్ష పార్టీలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే విమర్శలు సంధిస్తున్నాయి. అయితే వివిధ మార్గాలతో పాటు సోషల్ మీడియా ద్వారా రేవంత్ సర్కార్ను ఇరికినబెట్టే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. దీంతో పాటు తమ పలుకుబడి పల్చన కాకుండా ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అయితే రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం పట్టును సాధించేందుకు ప్రణాళికలు రూపొందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే పార్టీ పరంగా చేపట్టేటువంటి కార్యక్రమాలు ఒకవైపు రూపొందిస్తూనే అధికార పార్టీగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజల మనసులు గెలుచుకునేందుకు వ్యూహాత్మక పావులు కలుపుతుంది కాంగ్రెస్ పార్టీ. దీనికోసం అభివృద్ధి, సంక్షేమ పదాలు అర్హులకు సంబంధించి అందించడం ద్వారా తమ ఓటు బ్యాంకును పెంపొందించేందుకు ప్రయత్నం చేస్తుంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగంతో పాటు జిల్లా యంత్రాంగాన్ని ఇటీవల పరిగెత్తిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అయితే అంతేకాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలల కాలం గడిచిపోయింది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులతో పాటు పాలనపై పట్టు సాధించేందుకు రేవంత్ రెడ్డి సర్కారు తమదైన శైలిలో కృషి చేస్తుంది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరిలో స్థానిక సంస్థల కాల పరిమితి అయితే ముగిసిపోయింది. అయితే ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితుల్లో ప్రత్యేక అధికారులను నియమించి గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగిస్తుంది. అయితే మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు సంబంధించి సమయం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ సర్కారు. అయితే స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇటీవల 90 రోజుల గడువు ఇస్తూ సెప్టెంబర్ 30 వరకు డెడ్లైన్ విధించింది. అయితే ఈ పరిణామాలను ముందే అంచనా వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమంలో దూకుడు పెంచింది. దీనిలో భాగంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి చర్యలు చేపట్టి ఉద్యోగాల భర్తీ యుద్ధ ప్రాతిపదికన చేపట్టేటువంటి ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేసింది. అయితే ఇది ఇలా ఉండగానే కాంగ్రెస్ ఏడాదిన్నర పాలన పైన విపక్ష పార్టీలైనటువంటి బీఆర్ఎస్ కానీ, బీజేపీలు కానీ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన విమర్శలు సంధిస్తున్నాయి. అయితే వివిధ మార్గాలతో పాటు సోషల్ మీడియా ద్వారా సర్కారును ఇరుకునబెట్టేటువంటి ప్రయత్నం బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా ఈ విషయంపైన వ్యవహరిస్తుంది. దీంతో పాటు తమ పలుకుబడి ఎక్కడ కూడా తగ్గకుండా, పల్చన కాకుండా ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అయితే అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలో 2,30,000కు పైగా ఇండ్ల మంజూరు పత్రాలను ఇప్పటికే లబ్ధిదారులకు పంపిణీ చేసింది. 1,00,000కు పైగా ఇండ్ల నిర్మాణ పనులు గ్రౌండ్ అయినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే భారీ వర్షాలు కురవడానికి ముందే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన గ్రౌండింగ్ అని, బేస్మెంట్ స్థాయి వరకు నిర్మాణం చేపట్టాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. అయితే ఇందిరమ్మ ఇండ్ల కోసం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తూ కూడా సీవరేజ్ ఛార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఈ ఉచిత లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా. అయితే గత ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పెండింగ్ పనులు లబ్ధిదారులు పూర్తి చేసుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇవన్నీ కూడా ఏ మేరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరిగిందో ఎంబీ రికార్డులను నమోదు చేసి లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలని చెప్పేసి, పనుల పూర్తికి లబ్ధిదారుల ఖాతాలో డబ్బు జమ చేయాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా పీఎం ఆవాస్ యోజన 13,000 ఇండ్లను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినందుకు ప్రతి పట్టణం నుంచి కనీసం 500 మంది నిరుపేదలకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే పీఎం ఆవాస్ యోజన కింద ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా చర్యలు చేపట్టింది. మరోవైపు రైతు భరోసా నిధులను కూడా రైతుల ఖాతాల్లో జమ చేసింది ఇప్పటికే ప్రభుత్వం. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను ఇప్పటికే వానాకాలం పంటకు సంబంధించి రైతులకు పెట్టుబడి సాయం కింద ఇప్పటికే రైతులకు జమ చేసింది రైతుల ఖాతాలో. అదేవిధంగా ప్రతి జిల్లాలో ఎరువుల లభ్యత, స్టాక్ కోసం ప్రత్యేక అధికారులను నియమించి ఎక్కడ కూడా ఎరువుల కొరత రాకుండా కూడా పర్యవేక్షిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా 1,25,000 ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంట సాగుకు సంబంధించి విస్తరించేటువంటి లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అధికారులు. అదేవిధంగా భూభారతికి ఇప్పటికే ప్రభుత్వం గట్టిగా ప్రాధాన్యత ఇస్తుంది. భూభారతి చట్టం తీసుకొచ్చింది. అదేవిధంగా భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు ఇప్పటికే మనకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ద్వారా అనేక దరఖాస్తులు ఈ యొక్క భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ సదస్సుల ద్వారా తీసుకోవడం జరిగింది. వీటిని సాదా, బైనామా, ఆర్ఓఆర్ సమస్యలు, పట్టాలో కరెక్షన్స్ వంటి వివిధ సమస్యలన్నిటి కూడా ఇప్పటికే గుర్తించారు. ఆగస్టు 15 నాటికి ఈ దరఖాస్తుల పరిష్కారాన్ని కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. వీటితో పాటు రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు వనమహోత్సవాన్ని కూడా భారీగా చేపట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమైంది. అదేవిధంగా వర్షాకాలం సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు జిల్లాలో పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్లకు ప్రత్యేక శ్రద్ధ వహించి కలెక్టర్లు ఈ యొక్క సీజనల్ వ్యాధులకు సంబంధించిన నియంత్రణకు తాజాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లను, అధికారులను కూడా ఆదేశించారు. అయితే ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా తమ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పేసి హస్తం పార్టీ నాయకులు ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా సిద్ధమైనట్టయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి ఏవైతే నిధులను 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఏవైతే దరఖాస్తులను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటువంటి
లబ్ధిదారులకు ఇప్పటికే అందజేసింది. అదేవిధంగా భూభారతి పోర్టల్ తీసుకొచ్చి భూ సమస్యలకు సంబంధించిన పరిష్కారం కోసం ఇప్పటికే రెవెన్యూ సదస్సులు చేపట్టింది. ఆగస్టు 15లోగా ఈ యొక్క సమస్యలను పరిష్కరించేందుకు కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ చూస్తుంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఇంకా అవన్నిటికి మించి సన్న బియ్యం పథకాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. రేషన్ బియ్యం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం ఇస్తున్నటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. అటువంటి పరిస్థితి వల్ల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధమైంది. హైకోర్టు ఇచ్చినటువంటి డెడ్ లైన్ ఏదైతే ఉందో 90 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఆ డెడ్ లైన్ లోపే దాదాపు 90 రోజులు పట్టకుండానే కనీసం 30 రోజులు దాదాపు 45 రోజుల్లోనే ఒక ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది కాంగ్రెస్ పార్టీకి. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి ఇది ఒక బెస్ట్ టైంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకే ఇవన్నీ కూడా ఏవైతే హామీలు ఉన్నాయో, ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, అభివృద్ధి పనులున్నాయో ఇప్పటికే అన్నీ కూడా పూర్తి చేస్తుంది. ఎప్పటికప్పుడు మంత్రులు కూడా జిల్లాలో ఎప్పటికప్పుడు పర్యటిస్తున్నారు, అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పర్యవేక్షిస్తున్నారు, ఒక క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైందని చెప్పొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా చెప్పి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ గట్టి పోటీ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.